ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా
పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్ ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి. మరి ఎండల యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంది. మరి వాతావరణంలో చక్కటి చల్లటి మార్పు కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెబుదామండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనమట లోకానికి వెలుగుగా ఉన్నాము. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనము లోకానికి వెలుగై ఉన్నామని ఆయన ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ లోకము అంతా కూడా పాపము అని చీకటి చేత అలముకుంది. అటువంటి చీకటి బ్రతుకుల్లో ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ లోకానికి తన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా వెలుగుగా ప్రకాశించాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడుతూ అంటున్నాడు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. వెలుగు కొరకు దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానము ఏమనగా, ఆయన ప్రకటించినటువంటి వర్తమానము అనగా సందేశాన్ని విన్నటువంటి వారు ఆ వర్తమానములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని, భావాన్ని వారు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. మనము ఎవరము అంటే పత్రికల్లో అంటాడు, యోహాను పత్రికల్లో, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలం. మరి మన తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు. మరి బిడ్డలు ఏమై ఉండాలి చెప్పండి? బిడ్డలు కూడా వెలుగై ఉండాలి కదా. తండ్రి లోకానికి వెలుగిస్తూ ఉన్నాడు. మరి బిడ్డలు కూడా వెలిగించబడి ఆ వెలుగు లోకానికి అందించాలి కదా.
కాబట్టి వెలుగు అయ్యున్న యేసు ప్రభు ఆయన లోకములో చీకటిని పాపమును తరవటానికి వెలుగుగా ఆయన వచ్చాడు. తన బిడ్డలు వెలుగుగా ఉండాలి అని తెలియజేస్తూ ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. రెండో స్టేట్మెంట్, ఆయనలో ఎటువంటి చీకటి లేదు. కాబట్టి ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల, అంటే ఫెలోషిప్ విత్ గాడ్. ఏమండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చోండి చోటలో కూర్చోవద్దు అంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మన నడవడికను చెడుపుతూ ఉంటారు. ఏమండి, మన స్నేహితులు ఎవరో మనం చెప్పగలిగితే మనం ఎటువంటి వారమో వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. అందుకని మనము ఎవరితో సహవాసం కలగాలి? క్రీస్తు ప్రభుతో. క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, మనం ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరింపగలదు. ప్రభువుతో మనము సత్సంబంధాలు కలిగి సహవాసము కలిగి మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు మనము వెలుగుగా ఉండాలి. మనలో ఉన్న చీకటి పారద్రోలబడాలి. మనము కూడా లోకానికి వెలుగుగా ప్రకాశింపాలి. కానీ ఇక్కడ మనము ఏం చేస్తా ఉన్నాం? చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఎవరు? మీరు లోకములకు వెలుగయ్యి ఉన్నారని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకానికి ఏమయ్యి ఉన్నాడండి? ఆయన వెలుగయ్యి ఉన్నాడు. అసలు ఆయన తప్ప ఈ లోకంలో వెలుగు మరొకటి లేదు. కానీ మన తండ్రి తన కుమారులు కుమార్తెలైనటువంటి మనల్ని ఏమంటున్నాడు? మీరు కూడా లోకానికి వెలుగండి, నేను లోకానికి వెలుగయ్యి ఉన్నాను. కాబట్టి మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలి. కాబట్టి మీరు వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారే ఉందాం. మన తండ్రి అయిన యేసు ప్రభు వెలుగు, ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము మనము చేసిన ఎడల ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము ఆయనతో నడచిన ఎడల, వెలుగుతో నడచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉన్నాం. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యము, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరందరూ వెలుగై ఉండాలి. మీరు వెలిగించబడాలి. ఈ వెలుగు లోకానికి ప్రకాశింపచేయాలి. అందుకని ఈ యొక్క యోహాను మరి సువార్తలో మొదటి అధ్యాయములో 4వ వచనములో చివరిగా చూస్తూ ఉంటున్నప్పుడు మనము ఆయనలో జీవం ఉండాలి. ఇప్పుడు లోకానికి ఆయన ఎలాగూ వెలుగై ఉన్నాడు? దేవుని వాక్యం అంటుంది ఆయనలో జీవం ఉంది. ఆ జీవమట మనుషులకు వెలుగై ఉంది. మన చీకటి బ్రతుకుల్లో వెలుగు ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన మన జీవితాల్లో ప్రకాశింప చేయటానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్తలోని మొదటి అధ్యాయంలో 5వ వచనంలో అంటారు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఎవరు? క్రీస్తు ప్రభు యొక్క వెలుగు, క్రీస్తు ప్రభు యొక్క జీవం. మరి క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే మనలో వెలుగు ఉండాలి, జీవం ఉండాలి, మనం వెలిగించబడాలి, మనం ప్రకాశించాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉంది. చీకటి జీవితాలు, చీకటి బ్రతుకులు వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభునట గ్రహింపకుండా ఉన్నది అని దేవుని వాక్యం. అయితే ఈ దినము ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే మీరు చీకటిగా ఉండకూడదు, మీరు చీకటిలో ఉండకూడదు, మీరు చీకటి కార్యాలు చేయకూడదు, మీరు చీకటిని ప్రేమించకూడదు, చీకటిని ద్వేషించాలి, చీకటిని పారద్రోలాలి. ప్రభువుతో మీరు అన్యోన్య సహవాసము గల వారే మీరు ఉండాలి.
ప్రభుత్వం మీరు వెలిగించబడాలి. అలాగే ప్రతి కుటుంబం ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్నవారు వెలిగించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు దేవా. ఈ దినము లోకానికి వెలుగై ఉన్నారని మీరు సందేశాన్ని ఇచ్చారు. వెలిగింపబడినటువంటి జీవితాలు మాకు ఇవ్వాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మిక్కుటమైన ఎండలు తీవ్రత నుండి తప్పించండి. చల్లటి వాతావరణం కలుగు చేయండి. గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానం కలుగు చేయండి. అలాగే ప్రభా, పరీక్షలు మరి తండ్రి రాసినటువంటి బిడ్డలకు మీరు ఇచ్చిన జయం, వారికి అడ్మిషన్స్ కొరకు, ఉద్యోగ ప్రయత్నాల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు ప్రార్థిస్తాం, వివాహాల కొరకు ప్రార్థిస్తాం నాయన. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం నాయన. ప్రసవ కాలంలో ఉన్న వారు సుఖప్రసవ కొరకు, అప్పుల బిడదలో ఉన్న వారికి అప్పుల నుండి తండ్రి విడుదల చేయమని నాయన. చాలామంది ప్రార్థన కోరారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు, వారికి ఉద్యోగాలు దేవా మీరు అనుగ్రహించి నేను మీరు కృప చూపించుకొని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక.